ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ప్రభు కృప తోడుగా ఆత్మీయ క్షేమంతో మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం అంతా వర్ధిల్లుతూ అభివృద్ధిలో దేవునిలో సంతోషిస్తూ ముందుకు సాగిపోవాలనేదే మా యొక్క కోరిక అయి ఉన్నది. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ జీవితంలో ఒక గురి ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. ఆ గురి లేకపోతే మన గమ్యం ఏదో, మన భవిష్యత్తు ప్రణాళికలు మనం సరిగా చేసుకోలేము. ఎప్పుడైతే మన భవిష్యత్తు ప్రణాళికలు మనం వేసుకుంటామో అప్పుడు దాని మీద మనం గురి పెట్టుకోవడానికి బాగుంటుంది. ఎవరైనా ఏం చేయాలనుకుంటున్నావురా అని అంటే, నేను పలాంది చేయాలనుకుంటున్నాను అని అంటారు. సండే స్కూల్ పిల్లల్ని, చిన్న పిల్లల్ని, నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవ్వాలా అని అనుకుంటావు అనుకో, అక్కడ నేను పోలీస్ అవుతాను అని అంటారు. ఆడపిల్లని అడిగామనుకో, నేను డాక్టర్ని అవుతాను అని చెప్పేస్తానంటారు. వాళ్ళకి ఆ గురి, అదొక ఆశ అనమాట. పెద్ద అయిన తర్వాత నేను అవ్వాలి, పోలీస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, కొంతమంది ఇంజనీర్ అవ్వాలి, ఎట్లాగా. అలానే మన ఆత్మీయ జీవితంలో మరి ఈ మాటలు వింటున్న మీరు, మరి మీ గురి, మీ లక్ష్యం, మరి దేని మీద మనసు పెట్టారో, దేని కొరకు ప్రణాళికలు వేసుకుంటున్నారో నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి అవన్నీ సక్సెస్ అవ్వాలి, మరి అవన్నీ ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే, భక్తుడైన దావీదు తన అనుభవంలో తన యొక్క గురి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనంలో, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదలచబడను. సదాకాలం నా గురి యెహోవా మీద నిలుపుచున్నాను. ఆశలున్నా, కోరికలున్నా, ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నా దావీదు యొక్క గురి ఒకటే, దేవుని మీద పెడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నా గురి దేవుడే. ఈ కీర్తనలో నన్ను కాపాడువాడు నీవే అని ప్రారంభించి, నా పానీయ భాగము, నా స్వాస్థ్య భాగము అంతా నీవే, నీ దృష్టికి భక్తులు విలువైన వారు, శ్రేష్టమైన వారు అని ఆ విషయాలన్నీ చెప్తూ, నా గురి అనేది నా ప్రభు మీద పెడుతున్నాను. అది ఎంతకాలం అయ్యి అంటే సదాకాలం. కొంతమంది ఏదైనా ఒకటి అవసరమైనప్పుడు దాని మీద గురి పెడతారు. దీన్ని ఎలా కొట్టాలి, దీన్ని ఎలా సాధించాలి, దాన్ని సాధించాలంటే ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని కలిస్తే పని అవుతుంది, ఇట్లాగా అది ఆ పనిని బట్టి ఆ పని గల మనుషుల్ని ఏదో ఒక రకంగా పట్టుకొని సాధించాలని, వారి చేత పని చేయించుకోవాలని చూస్తారు. దావీదుకి ఏం ఆశలు ఉన్నాయో, ఏం కోరికలు ఉన్నాయో, తన తలంపులు, తన ఉద్దేశాలు ఏముండయో అవన్నీ కూడా నెరవేర్చబడాలి అని అంటే, నాకు సరైన వాడు, నా భాగం, నా సమస్తం నా దేవుడే, కాబట్టి ఆయన మీదే నా గురి నిలుపుచున్నాను నేనని చెప్తా ఉన్నాను. కాబట్టి అందుకే దావీదు తన 40 సంవత్సరాల రాజరికంలో ఒక సక్సెస్ఫుల్ రాజుగా తన చరిత్ర, తన ఆత్మీయ జీవితం గురించి మాట్లాడుకోవచ్చు. చరిత్ర అంతా చెప్తుంది. అపజయం ఎరగని ఒక రాజు, యథార్థవంతుడు, నీతిమంతుడు, సత్యమును అనుసరించినవాడు, దేవుని మనసును ఎరిగినవాడు, దేవుని హృదయానుసారుడు, దేవుని ఇష్టానుసారుడు. ఆయన నా గురి దేవుడే అని చెప్తున్నాడు. నా గురి దేవుడే, ఆయన మీద నా గురి నిలుపుతాను అని అంటా ఉన్నాను. సేవకులారా, విశ్వాసులారా, ఈ మాటలు వింటున్న మీరు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అనుభవించడానికి, ఒక పరుగు పందెంలో గెలుపొందాలంటే పరిగెత్తేవాడు గురువైపు చూస్తాడు. ఎక్కడి వరకు పరిగెత్తాలో, ఎక్కడి వరకు తిరిగి రావాలో ఆ గురువైపు చూస్తాడు. క్రికెట్ ఆడేవాడు ఈరోజు ఇంత టార్గెట్ కొట్టాలని గురి పెడతాడు. మొదటి బ్యాటింగ్ అయిన తర్వాత రెండో బ్యాటింగ్ కూడా మన టార్గెట్ ఎంతరా, మన గురి ఎంత అని ఆ లక్ష్యంతో ఆడు బ్యాటింగ్ చేస్తాడు. అప్పుడే దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో గెలవాలి, ఓడిపోకూడదు. ఆత్మీయ జీవితంలో సక్సెస్ఫుల్ లైఫ్ మనం అనుభవించాలి. మన గురి కష్టాలు వచ్చినప్పుడు దేవుడని, సంతోషం వచ్చినప్పుడు సాతానని, ఇలా అప్ అండ్ డౌన్స్ జీవితాలతో ఉంటే మనం గెలవలేము. మనం సాధించాలనుకున్నది సాధించలేము. ఎప్పుడైతే దేవుడి మీద గురి పెడతావో నీవు ఒక మంచి సక్సెస్ఫుల్ లైఫ్ అనుభవిస్తావు. ఎగ్జామ్ రాసే పిల్లలు ఈ సంవత్సరం కనీసం ఒక 80% అన్న, ఒక 75% అన్న నాకు మార్కులు రావాలి అని ఆ గోల్ పెట్టుకొని ఆ చదివినప్పుడు ఖచ్చితంగా వాడి లక్ష్యం సాధించడానికి, ఛేదించడానికి కష్టపడి చదువుతారు. దేవుని బిడ్డ,
నీ కుటుంబ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో, ప్రతి విషయంలో దేని మీద నీ మనసు పెడుతున్నావు, దేని మీద నీ గురి పెడుతున్నావు, నీ లక్ష్యం ఎవరు? నిన్ను ఆశీర్వదించి, నిన్ను దీవించి, నీ శాపాన్ని, నీ పాపాన్ని తొలగించి, నీ దరిద్రతను తొలగించి, అత్యున్నతమైనటువంటి ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించి, ఆయనున్న స్థలంలో నేను తీసుకొని వెళ్ళటానికి నీకోసం ప్రాణం పెట్టిన ప్రభు, నీ జీవితానికి చాలినవాడు, నీ బ్రతుకుకు చాలినవాడు, ఈ జీవితానికి ఇది చాలు అనేటట్లుగా నీ జీవితంలో ఏదైనా చేయగలిగిన దేవుడు. ఆ దేవుని మీద నీ గురి పెట్టినట్లయితే విజయోత్సవంతో ముందుకు సాగిపోతాం. అందుకనే ఇంతకాలం అంతకాలం అని కాకుండా సదాకాలం యెహోవా మీద నా గురి నిలుపుచున్నాను అని భక్తుడైన దావీదు అన్నాడు. మరి ఈరోజు నీ గురి ఎవరు? ఎంతకాలం? ఒకవేళ సదాకాలం ఉంటే సదాకాలం విజయోత్సవంలో ముందుకెళ్తాం. కాబట్టి ఈరోజు నీవు కూడా దావీదు వలె, ప్రభువా నా జీవితానికి ఒక సక్సెస్ఫుల్ ఆత్మీయ జీవితం, ఒక విజయకరమైన కుటుంబం, ఒక విజయకరమైన ఆత్మీయ జీవితం నేను అనుభవించడానికి నా గురు నీవే ప్రభువా, నా లక్ష్యం నీవే, నీకన్నా నాకు చాలిన దేవుడు ఇంకెవరు లేరయ్యా అని ప్రార్థన చేద్దామా? సర్వకృప అనేది యేసయ్యా, నీకు వందనాలు. మాకు చాలిన దేవుడు, మా లక్ష్య సాధన మీ యందే ఉన్నది. కాబట్టి మీ యందు గురిపెట్టి మేము పరిగెత్తి నాయన గెలుపొందటానికి సహాయం చేయండి. నాయన భక్తుడైన దావీదు సదాకాలం నా గురి యెహోవా మీద నిలుపుతానన్నా. నాయన మా గురి నీవే అని నీ మీద మనసు పెట్టి, నీ మీద దృష్టి పెట్టి ముందుకు సాగి ఆయన గెలుపొందే మనసు పరిచర్యలో, కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.